సార్ డౌన్ మెరిట్ లిస్ట్ గవర్నమెంట్ ఫాలో అవుతుందా? అవ్వాల్సిందే అండి. వినయ్క గారు, డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం కావాల్సిందే అని చెప్పి జడ్జిమెంట్లో కూడా ఉంది. ఖచ్చితంగా డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవ్వాల్సిందే. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు అప్పీల్కి వెళ్తే నెక్స్ట్ డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పు ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. ఇంకోటి, డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం డౌన్ మెరిట్ లిస్ట్ గవర్నమెంట్ ఫాలో అవ్వాల్సిందే. అది ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం రైట్ టు లైఫ్ అనేది ఏదైతే ఉందో, రైట్ టు పర్సనల్ లిబర్టీ, దాని ప్రకారం డౌన్ మెరిట్ లిస్ట్ అనేది మీ హక్కు, నిరుద్యోగులకి హక్కు, అపీర్ అయిన క్యాండిడేట్స్ హక్కు అది. ఇన్ కేసు ఒకవేళ టాప్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉద్యోగం రాకపోతే వాళ్ళకు మా జాబ్ ఇది వద్దు అనుకుంటే దాన్ని డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి దాని ప్రకారం మీకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, నిర్మెట్ల వంశీ కేసు కానివ్వండి, చాలామందికి తెలుసు మీలో. నిర్మెట్ల వంశీ కేసు కానివ్వండి, ముంజ ప్రవీణ్ కేసు కానివ్వండి, దాంట్లో కూడా ఇదే డౌన్ మెరిట్ లిస్ట్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయండి, డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయండి అని చెప్పి ఆపరేట్ చేసి పిటిషనర్లకు ఉద్యోగం ఇవ్వండి అన్నారు. కానీ డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి ఓన్లీ పిటిషనర్స్కే ఇవ్వాలని చెప్పి మాత్రం ఈ జడ్జిమెంట్లో లేదు. ఇప్పుడు నా చేతిలో